హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపను వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను, చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని
అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుంది అనమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను, చూసారా లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీలాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. అప్పటికప్పుడే ఈ క్రిస్పీ వడల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా ఉల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు అనమాట. సో చూసారా ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని, అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా? ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుంది అనమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగును పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు, గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపను వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో చూసారా, ఇలా ముక్కలు, గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 అర టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. కరెక్ట్గా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళని మాత్రమే వేసుకొని వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి.
ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. వడలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో ఇలా క్రిస్పీ దోశని అలాగే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోండి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మెత్తటి పౌడర్ లాగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదాన్నే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 బంగాళదుంపల్ని కట్ చేసుకుంటే ఇలా 1 కప్పు ముక్కలు వస్తాయి అన్నమాట. ఈ బంగాళదుంపని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఈ బంగాళదుంపల్లో నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బంగాళదుంప వీలైనంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బంగాళదుంపని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఇలా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు. బట్ కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు మాత్రం ఇలా 1 కప్పు కాకుండా 1 కప్పు పెరుగుని వేసుకోండి, మీకు టేస్ట్ బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బంగాళదుంపని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా గ్రైండ్ అవుతుందన్నమాట. కొంచెం టైం తీసుకొని ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా,
ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చెప్పిన విధంగా నీళ్ళని వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్లోకి కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మీకు ఈ రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోండి. సో మొత్తానికి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా రవ్వలో వేసుకొని కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ దోశ వస్తుంది. ఎక్కడ కూడా చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ ఇష్టం లేకపోతే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పండిన మిర్చిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పిడికెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. దోశ కోసం అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, మినపగుళ్ళు ఇలా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. సో మనం చట్నీ రెడీ చేసుకునేసరికి ఒక 5 నిమిషాల టైం సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా. మనకి కొంచెం ఈ రవ్వ కాబట్టి ఈ బంగాళదుంప నీళ్ళని పీల్చుకొని కొంచెం ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి రెడీ అవుతుంది. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళను కూడా అదే విధంగా వేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత మీరు వెంటనే దోశ వేసేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేశారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట.
మీరు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్లో దోశ వేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని, ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఈ నూనెని అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా 1 నుంచి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో? మీరు నార్మల్గా వేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని అట్ల కాడతో దోశ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. అప్పుడు మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. గ్యాస్ మంట అనేది దోశ అంతా కూడా తగలదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోవాలి. సో దోశని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మనం పచ్చి బంగాళదుంపని వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో కనుక దోశ వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా దోశ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. సో దోశ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా? ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రం చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 నుంచి 8 దోశల వరకు రెడీ అవుతాయన్నమాట. మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 దోశలు అవుతాయి. సో ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? మంచి రంగుతో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ పునుగుల్ని అప్పటికప్పుడు రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలకే మనకి ఈ బియ్యం అనేది చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేనైతే 1 గంట సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా? మనకి బియ్యం ఇలా చక్కగా నానిపోవాలి. మీరు వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా కానీ మీకు ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని కడిగేసుకొని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 2 ఉడికించిన మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి జస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అలాగే ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకోవద్దు. పిండి కనుక పలచనైందంటే మనకు పునుగులు అనేది అస్సలు రావన్నమాట. అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా? మనకి పిండి అనేది పునుగులు వేసుకోవడానికి ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోయి పిండి పలచనైందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా పలచనైనప్పుడు ఏం చేసుకోవాలి అనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
సో పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఒక 2-3 నిమిషాల పాటు స్పూన్తోనే బాగా కలుపుకోండి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. సో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా కలుస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండిలో సాల్ట్ సరిపోలేదనుకోండి మళ్ళీ కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. సో నాకు కూడా ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది మరీ పల్చగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పునుగులు వేసుకొని చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి. పిండి చక్కగా సెట్ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ 3 వెల్లుల్లి రేకల్ని పైన తొక్కతో సహా వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేస్తే మనకి ఎలా కొంచెం బరకగా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి. పునుగుల్లోకి చట్నీ కొంచెం పలుచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలో నార్మల్గా మీరు డైలీ పోపు ఎలా పెట్టుకుంటారో అదేవిధంగా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఏం లేదు, 1 టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు గింజలు వేసేసి 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఆ తాలింపును చక్కగా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో చూసారా చట్నీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ పిండితోటి పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పునుగులు వేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పునుగులు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. నూనె సరిగా వేడవలేదు అంటే పునుగులు మీకు సరిగా పొంగవన్నమాట. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూడండి ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్నగా ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోండి. మీరు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకున్నారంటే పునుగులు చక్కగా మంచి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. అందుకని ఫ్రీగానే ఇవి పునుగులను వేసుకోవాలి. సో ఇలా పునుగులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వెంటనే వీటిని కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు అలా వదిలేసేసి ఒక 30 సెకండ్ల తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కలిపేశారంటే ఇవి ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. అందుకని పునుగులు వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పునుగుల్ని రౌండ్గా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలి చెప్తానని చెప్పాను కదా, మీకు పొరపాటున పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పలచగా అనిపిస్తే పునుగులు సరిగా మంచి షేప్లో రావన్నమాట. అలాంటప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా,
అప్పుడు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి బియ్యం పిండి ఎక్కువ వేసేసారంటే పునుగులు టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ పొరపాటున కొంచెం లూజ్ అయితే పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు నూనె పీల్చుతాయి అనే డౌట్ కూడా అవసరం లేదు, చాలా బాగా వస్తాయి, నూనె కూడా ఎక్కువ పీల్చవన్నమాట. సో పునుగులు చూసారా ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు కావాలంటే టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా చక్కగా పునుగులు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా రెండో బ్యాచ్ పునుగులు కూడా వేసుకోవాలి. అయితే రెండో బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు ఈ నూనెని మరొక్క నిమిషం పాటు బాగా వేడి చేసుకోండి. ఎందుకంటే పునుగులు మనం ఫ్రై చేసుకునే లోపు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుంది అనమాట. అప్పుడు మీరు పునుగులు వేసుకున్నారంటే ఇవి ముందు వచ్చినట్లుగా సరిగా పొంగవన్నమాట. అందుకని ఒక నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత పునుగులను చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో ఇలా పునుగులను ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. పక్కనే కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటూ పునుగులు తింటూ ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ పునుగుల్ని వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా గంటను ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందుగా ఆ వీడియోని చూసేయచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.